సో హే గైస్, ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు దాకా యూట్యూబ్ షార్ట్ చేస్తా, కానీ ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఏంటంటే, నేను 2-3 డేస్లో నా టూర్ ఉంది కాబట్టి ఆయిల్ చేంజ్ చేపిద్దాం ఒకసారి బైక్ అని. చాలా రోజులు అయిందని ఒకసారి బైక్ ఆయిల్ చేంజ్ చేపిద్దామని వచ్చేసాను అనమాట. వచ్చేసి ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ చేసి తీసేసినాము. ఆయిల్ అయితే మొత్తం క్లియర్గా పోవాలి. అప్పుడు దాకా అయితే క్లీన్ కట్గా పోకూడదు. ఎప్పుడు దాకా అయితే క్లీన్ కట్గా పోదు అప్పుడు దాకా అయితే మనము వేరే ఆయిల్ పెట్టడానికి ఆప్షన్ ఉండదు అన్నమాట. సో వచ్చేసి ఆయిల్ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక క్లీన్ చేస్తున్నారు. మా తమ్ముడు వచ్చేసి ఐడి కావాలన్నా అంటే ఐడి మొత్తం క్లియర్, మొత్తం ఆయిల్ ఉన్నది మొత్తం క్లియర్గా పోయేంత వరకు మనమైతే దానికి ఏం చెయ్యనియదు. ఇంకా మొత్తం చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో, మొత్తం కోమ అసలు క్లియర్ కట్గా అవ్వాలన్నమాట. మొత్తం అంతా అంటే మరీ ఘోరంగా గలీజ్ అయిపోయింది అనమాట. ఓపెన్ చేయగానే అన్న చెప్పింది ఏంటంటే, ఇంత గలీజ్ అయిపోయింది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అని చెప్పింది అన్నమాట నన్నైతే. వచ్చేసి మొత్తానికైతే ఆయిల్ అయితే వెళ్ళిపోయింది. అన్న అయితే చెప్పింది మనకి ఇంకా ఒక 10 minutes లోపు మొత్తం అయిపోతుందని. సో వెయిటింగ్. అన్న అయితే మళ్ళా ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఆయిల్ ఫిల్టర్ ఓకే, తీసిండు ఆయిల్ ఫిల్టర్ది. ఓకే, ఆయిల్ పోతుంది. అన్న పోయిండు అనమాట. అది ఏమంటారు, స్క్రూ డ్రైవర్ తీసుకొని అన్న పోయిండు, తీసుకొచ్చిండు. అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. దాంట్లో వల్ల ఫుల్ ఆయిల్ మొత్తం జన్ అయింది. మొత్తం అది ఎట్లా అంటే ఒక విధంగా వాటర్ అయితే ఎట్లయితే జామ్ అయితే మొత్తం అట్లా జామ్ ఉందన్నమాట. సో మొత్తం మెల్లమెల్లగా ఆయిల్ అయితే పోతుంది. ఓకే, వెహికల్ ఉంది ఎప్పుడన్నా పెద్ద వెహికల్ ఉందంటే గుడ్ కండిషన్లో ఉంచుకోవాలన్నమాట మనం అయితే. అన్న వచ్చేసి మొత్తం క్లీన్ అయిపోయిందని చెప్తుండు. ఇక వచ్చేసి మొత్తం ఆయిల్ ఫిల్టర్ అవి ఎయిర్ ఫిల్టరు ఆయిల్ చూస్తుండు. రేసింగ్ కేటీఎం చూడండి. మన బైక్ కండిషన్ అయితే ఇస్తుంది. మళ్ళీ మన బైక్ని కండిషన్ ఉంచుకోవాలి, ఎందుకంటే మనకు ముందు తీసుకోపోయేది అదే. ఇంకా తమ్ముడు అయితే వచ్చేసిండు. ఇదన్నమాట మనకి 700 2050 1.5 లీటర్ మోటార్. ఎప్పుడన్నా ఇది ఎయిర్ ఫిల్టరు ఆయిల్ ఫిల్టర్ అన్నమాట. మనం వచ్చేసి ఎప్పుడన్నా ఉండండి మోటార్లో యూజ్ చేయాలి బ్రో. డ్యూక్ అన్నది డ్యూక్ ఏమైనా యూజ్ చేస్తున్నామంటే మోటార్లో యూజ్ చేయాలి. ఈ 700 ఉంది కదా 2050 1.5 లీటర్ ఇది ఆర్డర్ చేసుకోవాలి. లేకపోతే దొరకకపోతే షాప్ తిరగాలి, లేకపోతే కేటీఎం షోరూమ్ పోతే అయిపోద్ది, మనకి దొరుకుతుంది అన్నమాట. ఎప్పుడన్నా చూడండి బాయ్, మనం వచ్చేసి అయితే ఫస్ట్ చేయాలంటే 700 చేయాలి. డ్యూక్ 200 250 అట్లాంటివి ఉంటే 1.5 ఓకే. చూడండి ఇట్లా కనిపిస్తుంది నా సిటీ, భలే ఉంది కదా. అసలు బాయ్ మొత్తానికి అయితే అది మొత్తం వెళ్ళిపోయిందని చెప్తుండు భయ్య. ఎయిర్ ఫిల్టర్ తీస్తుండు, ఎయిర్ ఫిల్టర్ యూజ్ చేద్దామని చెప్తున్నాను అయితే. భయ్య అయితే మొత్తానికి బాగా ట్రైనింగ్ తీసుకుండు, ఎక్కడ తీసుకుండో అని మొత్తానికి గజబిజ చేసి అయితే మొత్తం తీసేస్తుండు. గిబ తీస్తుండు, ఎయిర్ నేర్చుకుండు. పోదామేమో మళ్ళీ అన్న దగ్గరికి తీసుకుండవు ఒక మాటలో తీసేస్తుండు మళ్ళీ. జై శ్రీరామ్. ఎప్పుడన్నా ఉండండి నేను పెద్ద బైకులు, మన దగ్గర పెద్ద బైకులు ఉందంటే ఎప్పుడన్నా మంచిదే వేయించుకోవాలి బ్రాండ్ అనేటివి. అన్నకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. తీసిండు చూడండి బాయ్, ఎంత మొత్తం ఎయిర్ ఫిల్టర్ అమ్మాయి. ఈ పాయసం
ఏ క్యా హువా హే ప్రభు ఏ క్యా హువా. చూడండి బాయ్ ఎంత గలీజ్ ఉందో. మొత్తం ఎయిర్ ఫిల్టర్ జామ్ అయిందన్నమాట. మొత్తం అసలు డస్ట్ ఎట్లుందంటే వేరే విధంగా ఉంది దాంట్లో డస్ట్ మొత్తం. చూడండి ఇంట్లో మొత్తం క్లీన్ చేసాను అనమాట. మొత్తం వేరే విధంగా తెచ్చిండు, కొత్త తెచ్చిండు అన్నయ్య పెడుతుండు, పెట్టేసిండు, అయిపోయింది మొత్తం ఫిట్ చేస్తుండ అనమాట. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మన ఆయిల్ ఒకటే ఉందన్నమాట. ఆయిల్ వేసేస్తే అయిపోతుంది. మరీ అంత ఘోరంగా అవ్వనియద్దు. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయిల్ చేంజ్ చేస్తున్నాం మినిమం సర్వీస్ టైంలో కాకుండా వేరే టైంలలో కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే నడుపుతుంటాం కదా, దొబ్బుతుంటాం, ఒకటే బైక్ అనేది దొబ్బుతూనే ఉంటాం. చూడండి మొత్తం క్లీన్ చేస్తుండు చేత్తోని, ఈ బట్టతో చేస్తాడు. చూడండి ఇప్పుడు హెల్ప్ కోసం మా తమ్ముడు వస్తాడు. మనం అంటుండే వద్దు వద్దు అంటాడు. వద్దు 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 అంటాడు మనడు. మన బాయ్ రోజాలు ఉన్నాడు ఆల్రెడీ. రోజాలు ఇంత వర్క్ చేస్తుండే ఆలోచించాడు ఒకసారి. మొత్తం క్లీన్ కట్గా క్లియర్ అయ్యేంత వరకు అయితే మొత్తం వర్క్ చేస్తలేడు. క్లీన్ అవ్వమని ఇస్తుండో, దాని తర్వాత ఏమైనా వర్క్ అని చెప్తుండో. క్లీన్ చేస్తాడు మొత్తం బట్టతోటి. चलो राइट. क्या साइज है ना कूल उसका एयर फिल्टर का? ऑयल फिल्टर का क्या साइज है? క్లీన్ చేయకుండా పెట్టేస్తాను మొత్తం. చూపించిండు చిన్నది సేమ్ సైజు. ఓకే ఫిట్ అయితే చేసేస్తుండు మొత్తానికి. ఎయిర్ ఫిల్టర్ అయిపోయింది, ఆయిల్ ఫిల్టర్ అయిపోయింది. चेन क्लीन कराऊं लगा था, ఆయిల్ ఒక్కటే चेन क्लीन करने लगा था. చూడండి బాయ్, మనం వచ్చేసి ఎప్పుడైనా చూడండి బైక్లలో వేసుకున్నామంటే ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ టైం టు టైం చేంజ్ చేసినామనుకో బైక్ ఏడికి మంచిగా ఉంటుంది, సూపర్ కండిషన్లో ఉంటుంది అసలు. ఇప్పుడు వచ్చేసి అన్న అయితే ఓపెన్ చేసిండు అనమాట. చూడండి బాయ్, ఆయిల్ అయితే పోతుంది బైక్ లోపలికి. చూడండి ఎంత క్లియర్ కట్ కనిపిస్తుంది, మొత్తం క్లీన్ ఉంది అసలు. కేక పప్ప ఎన్ని రోజుల తర్వాత వాటర్ తాగినట్టుందో మిషన్కి. ఇట్లా నిండిపోతుంది. చూడండి బాయ్, తమ్ముడు పడతా అంటే తమ్ముడు చేతికి ఇస్తుండు. నీకెందుకు నిరాశ అని తమ్ముడు చేతికి ఇచ్చిండు అన్నాడు. చూపి ఇగో తమ్ముడు ఆగుతలేడు ఇంకా. అక్షయ్ చూస్తుంది లోపల ఏమైనా ఉందా అని. వాడేమైనా దోచుకుంటాడా. క్లీన్ కట్గా వరకు తీస్తూ మొత్తం అయిపోయింది. ఇంకో మొత్తానికి అయితే ఆయిల్ చేంజ్ అయిపోయింది. చెప్పింది మన సీట్ వేసుకోమంటాడు. ఓకే టైట్ చేసిండు, అయిపోయింది. మనడు ఆగుతాడా ఇంకా? వాడు ఆగుతాడా? అబ్బో చెప్పినా కదా వాడు ఆగడానికి. కథం కేల్ కథం. ఇంకా నువ్వు కూడా బాయ్ రైట్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అబ్బో స్టార్ట్ కూడా చేసిండు. ఓకే రైట్. ఓకే డన్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్. మీ తెలుగు వీడియో బ్లాగర్ని కొత్త నేర్చుకుంటున్నా. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, గజిబిజి అవుతుంది. ఓకే బాయ్, సీ యూ.